వెల్కమ్ వెల్కమ్ టు జర్నలిస్ట్ రేణు. మొత్తం మీద బాలాజీ గోవిందప్ప అరెస్టు తర్వాత భారతీకి ఈ షాక్ తగిలిద్ది లిక్కర్ కేసులు అనేది రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇండియా మొత్తం జరిగిన చర్చ. ఇందులో భారతీకి సంబంధాలు ఏంటి, బాలాజీ గోవిందప్పకి లిక్కర్ స్కామ్కి సంబంధాలు ఏంటి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి సాక్షి పేపర్కి సంబంధాలు ఏంటి, ఇలాంటివి ఎన్నో డిస్కషన్లు ప్రధానంగా నడిచాయి. సజ్జలకు సంబంధం ఏంటి, పెద్దిరెడ్డికి సంబంధం ఏంటి, ధనంజయ రెడ్డికి సంబంధం ఏంటి, కృష్ణమోహన్ సంబంధం ఏంటి, మిథున్ రెడ్డికి సంబంధం ఏంటి, కసిరెడ్డికి సంబంధం ఏంటి, కసిరెడ్డి అసిస్టెంట్ చాణక్యకి సంబంధం ఏంటి, ఇలాగ ఎన్నో దీనికి సంబంధం ఏంటి, దీనికి సంబంధం ఏంటి, దీనికి సంబంధం ఏంటి అన్నారు. ఇప్పుడు త్వరలోనే ఈడీ దర్యాప్తు చేపట్టబోయే ముందు ప్రధానంగా భారతీ సిమెంట్స్లో ఇవాళ సోదాలు జరుగుతున్నాయి. లిక్కర్ కేసుకి సంబంధించి రిలేటెడా కాదా అంటే లిక్కర్ కేసుకు సంబంధించి రిలేటెడ్. బాలాజీ గోవిందప్ప ఫుల్ టైం శాశ్వత కాల డైరెక్టర్గా ఉన్నాడు భారతీ సిమెంట్స్కి. భారతీ సిమెంట్స్ ఎవరిదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య భారతీ రెడ్డి పేరు మీద ఉన్నటువంటి భారతీ సిమెంట్స్. మరి భారతీ సిమెంట్స్ ఆవిడదై ఉన్నప్పుడు బాలాజీ గోవిందప్ప శాశ్వత డైరెక్టర్గా అందులో ఉన్నప్పుడు, షార్ట్ అండ్ అకౌంటెంట్గా ఆయన ఉన్నప్పుడు ఈ లిక్కర్ కేసులో బాలాజీ గోవిందప్పకి సంబంధం ఏంటి, బాలాజీ గోవిందప్ప ద్వారా భారతీకి సంబంధం ఏంటి అనే దాన్ని ఇంకా వాదన చేస్తే వితండవాదం అవుతుంది. మనం ఎకనామికల్గా కొన్ని అంశాన్ని మనం పరిశీలన చేస్తే ఎకనామికల్ అంశాలన్నీ కూడా ఎప్పుడు ఎలా ఉంటాయంటే రిలేటెడ్ చైన్ లింక్ అనేది ఉంటుంది. అంటే ఒక స్కామ్ జరిగినప్పుడు, ఒక కుంభకోణం జరిగినప్పుడు, కుంభకోణానికి సంబంధించి జరిగేటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రిలేటెడ్ కంపెనీసు, ఆ కంపెనీస్ నిర్వహణ జరుపుతున్నటువంటి ఓనర్ యజమానులు, ఆ కంపెనీలో కీలక బాధ్యతలు ఉండేటువంటి వ్యక్తులు, వీళ్ళు తలుచుకుంటేనే ఈ కుంభకోణాల్లో అక్రమంగా సంపాదించినటువంటి డబ్బు ఏదైతే ఉందో దాన్ని తిరిగి మరలా వైట్ మనీగా మార్చేటువంటి పరిస్థితులు ఉండవు. ఇప్పుడు రీసెంట్గా మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాము. ఈ డబ్బు అంతటిని బ్యాంకు వేరే అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి ఆ డబ్బంతా మళ్ళీ తిరిగి వైట్గా మార్చుకుని తిరిగి మళ్ళా వీళ్ళు వేరే అకౌంట్స్కి వాటిని బదిలీలు చేసుకుంటూ ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. అంటే ఏంటంటే పెట్టుబడులు పెట్టడం వేరు, అక్రమ సంపాదనలతో పెట్టుబడులు పెట్టే వాళ్ళు కూడా ఉంటాయి. వీళ్ళు అక్రమ సంపాదనతో పెట్టుబడి పెట్టిన తర్వాత అది అక్రమ సంపాదన అని తెలిసిన తర్వాత ఆ అక్రమ సంపాదనతో ఎందులో అయితే పెట్టుబడులు పెట్టారో వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే ఇది అక్రమ సంపాదన కూడా కాదు, ఇది కుంభకోణం. అంటే జనాన్ని మోసం చేసి, అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ధనాన్ని ప్రభుత్వం పేరుతో వైన్ షాపుల్ని నిర్వహణ చేసి ఆ ప్రభుత్వం మద్యం అమ్మి, అంటే అక్కడ మద్యం ప్రభుత్వ దుకాణాల్లో ప్రభుత్వమే డైరెక్ట్గా మద్యం అమ్మిన డబ్బును తీసుకొచ్చి మరలా ప్రభుత్వంలో జమ చేయాలి, ప్రభుత్వం అకౌంట్లో జమ చేయాలి. కానీ వీళ్ళు ఏం చేశారు, సొంత వాళ్ళ అకౌంట్స్కి బదిలీ చేస్తున్నారు. ఎలా బదిలీ చేస్తున్నారంటే కొన్ని లిక్కరు ఉన్నాయి, అవి నాన్ పెయిడ్ లిక్కర్స్ అనమాట. వాటిని వీళ్ళే తయారు చేసి అమ్ముకున్నారు. సో ఆ నాన్ పెయిడ్ లిక్కర్స్కి ట్యాక్సులు కట్టేది లేదు, జిఎస్టీలు కట్టేది లేదు, పన్నులు కట్టేది లేదు. కాబట్టి దాన్ని వాళ్ళు ఎగ్గొట్టేసేటువంటి ప్రయత్నం చేశారు. ఎగ్గొట్టేసిన తర్వాత ఆ ధనాన్ని, ఆ డబ్బంతా ఏం చేశారు, అక్రమ మార్గంలో ఆ డబ్బంతా తీసుకుని కొన్ని కంపెనీలకి, ఆ కంపెనీలకి, ఈ కంపెనీలకి, రియల్ ఎస్టేటు, ఆ ఎస్టేటు, ఈ ఎస్టేటు, బంగారం కొనుగోళ్ళు, రకరకాల బినామీల పేరుతో రకరకాలుగా ఆ డబ్బుని రకరకాలుగా బదిలీలు చేశారు. అందులో భారతీ సిమెంట్స్ కూడా ఒకటి. సరే, ఈ ఇదంతా ఈ ఆస్పెక్ట్ ఇలా జరిగితే ఈ ప్రభుత్వం వైన్ షాపుల్లో అమ్మేటువంటి, అంటే ఈ ప్రభుత్వం వైన్ షాపుల్లో మద్యం అమ్మి తిరిగి కడతామని చెప్పని అక్కడ తిరిగి కట్టకుండా, అంటే ఈ డబ్బుని ఎక్కడ లెక్కల్లో చూపకుండా వీళ్ళ సొంత అకౌంట్స్ పంపించుకోవడానికి ఇక్కడ అధికారికంగా లెక్కలే. ముందు వైన్స్ ఎంత అమ్మారు, మద్యం షాపుల్లో ఎంత మద్యం అమ్మకాలు జరిగాయంటే ఇప్పుడు ఎవడో చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే లక్షల కోట్లు మద్యం అమ్మకాలు జరిగిన
ఆంధ్రప్రదేశ్లో లక్షల కోట్ల మద్యం అమ్మకాలు జరిగినా దాన్ని లెక్కగా చూపించడానికి లేదు. ఎందుకంటే అక్కడెక్కడా కూడా డిజిటల్ పేమెంట్స్ లేవు, అంటే అధికారికంగా ప్రభుత్వం అకౌంట్కి వచ్చే డబ్బులు లేవు. డిజిటల్ పేమెంట్స్ ఏం జరగలేదు, అంతా క్యాష్ పేమెంట్స్ జరిగాయి. ఈ క్యాష్ పేమెంట్స్ జరిగినప్పుడు ఆ డబ్బు సాయంత్రానికి వాడు ఇంతే అమ్మేమంటే అంతే. వాడు షీట్ రెడీ చేసుకున్నప్పుడు ఈరోజు ఈ మధ్య క్వార్టర్ బాటిల్, ఫుల్ బాటిల్స్, ఈ లిక్కర్ ఎంత అమ్మాం, ఈ లిక్కర్ ఎంత అమ్మాం, ఓవరాల్గా ఈరోజు కౌంటర్ ఎంత అని చెప్పడం. అసలు ప్రభుత్వ దుకాణాల్లో ప్రైవేటు వ్యక్తుల కౌంటర్ లెక్కల రాసుకోవడం అనేది పెద్ద నేరం. సరే, అది అయిపోయింది. ఆ డబ్బుని ఎక్కడ తరలించారు అనే దాని మీదే జరిసిన ప్రధాన చర్చలో ఈ డబ్బంతా కూడా అక్రమ మార్గంలో వెళ్ళిపోయింది అనేది తెలిసింది. అక్రమ మార్గంలో ఎవరెవరికి వెళ్ళిపోయిందంటే అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి, ఆయన కింద చైన్ లింక్గా పనిచేసినటువంటి అంటే ఆర్థిక లావాదేవీలను కూడా అలాగే ఉంటాయి. చైన్ లింక్గా పనిచేసినటువంటి వ్యక్తుల ఖాతాల్లోకి, అదేవిధంగా ఆ వ్యక్తులు కొన్నిట్లో పెట్టుబడులకి, ఇలా రకరకాల వేల్లో వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిందంతా చివరికి ఎక్కడికి వచ్చేరిందంటే మరలా అంతిమ లబ్ధిదారు దగ్గరికి వచ్చేరింది. అంతిమ లబ్ధిదారు ఎవరు అంటే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆ పాలసీ రూపొందించింది ఆయనే, ఆ పాలసీని అమలు చేసింది ఆయనే. ఈ మద్యం మీద మళ్ళీ అప్పు తీసుకొచ్చి కూడా కట్టకుండా దాన్ని అలా వదిలేసింది ఆయన. ఇవన్నీ కూడా ఆయనే చేశాడు కాబట్టి అంతిమ లబ్ధిదారి తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చినాయి. సో ఈలో భారతీయ సిమెంట్స్ ఏంటంటే బాలాజీ గోవిందప్ప కొన్ని ట్రాన్సాక్షన్స్ చేశాడు. ఇది అక్రమ మధ్యలో వస్తున్న డబ్బుని ఇటు జగన్మోహన్ రెడ్డికి వచ్చే డబ్బుని అటు భారతీయ సిమెంట్స్కి మళ్ళించడం, భారతీయ సిమెంట్స్ నుంచి ఇంకోళ్ళ మళ్ళించడం, ఇంకోళ్ళ దగ్గర నుంచి ఇంకోళ్ళ మళ్ళించడం, అలా మళ్లింపుల కార్యక్రమాన్ని చేసినటువంటి వ్యక్తి. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఈ మళ్లింపుల కార్యక్రమం ఎలా చేశారు ఏంటి అంటే ఇలా జరిపే ట్రాన్సాక్షన్స్ అన్ని ఇలా జరిపాము అనే దాని మీద చాలా క్లియర్ స్టేట్మెంట్స్ ఇచ్చినట్టు కూడా మనం ఈ మధ్య విన్నటువంటి పరిస్థితి. సో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ ప్రధాన కారణం ఏంటి అంటే ఆ భారతీయ సిమెంట్స్ నుంచి జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్కి భారతీయకి ప్రధాన అంటే సంబంధాలు ఉన్నాయా, సంబంధ బాంధవ్యాలు ఏంటంటే ఎగ్జాక్ట్గా భారతీయ సిమెంట్స్ అధినేత వైఎస్ భారతీరెడ్డి. కాబట్టి ఆవిడకి భారతీయ సిమెంట్స్లో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో, భారతీయ సిమెంట్స్ ద్వారా జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో, భారతీయ సిమెంట్స్ ద్వారా ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే చేశారో దానిలో వైఎస్ భారతీరెడ్డికి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని స్పష్టమవుతుంది. సో ఆ వేలోనే భారతీయ సిమెంట్స్లో సోదాలు జరుగుతున్నాయి. సో అక్కడ రికార్డులు జప్తు చేసిన తర్వాత దాన్ని పరిశీలించిన తర్వాత ఇంకా పూర్తిగా అంతిమ లబ్ధిదారి ఎవరు అనే దాని మీద ఇప్పటికీ మనకు స్పష్టత ఉంది. కాబట్టి ఇక అంతిమ లబ్ధిదారి అరెస్టు దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టు. అంటే విత్ ఇన్ డేస్ ఈ రికార్డ్స్ పరిశీలన అయిపోతే ఇటు భారతీయకి నోటీసులు, అంతిమ లబ్ధిదారి అరెస్టు రెండు ఒక ఏకకాలంలో జరిగిపోతాయని చెప్పొచ్చు.